యాక్చువల్గా ఏంటంటే మీరు ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలి అంటే కనుక మనకి తక్కువ సీట్స్ ఉన్నాయండి. దాదాపు 80 నుండి 90 వేలు సీట్లు ఉన్నాయి, కానీ రాసే వాళ్ళ సంఖ్య మాత్రం 25 లక్షలు ఉంది. సో ద రేషియో చాలా ఇది ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే కనుక 6 నుండి 7 వేలు, హైయెస్ట్ 7,500 సీట్ల వరకు ఉన్నాయండి. బట్ రాసిన వాళ్ళ సంఖ్య చూస్తే మీకు 1,30,000 వరకు ఉంది. సో దీంట్లో ఏంటంటే ఆ సీట్స్ 3 కేటగిరీలో విభజన చేస్తారు. ఇక్కడ ఉన్న సీట్స్ని 50% కన్వీనర్ కోటా అండి, అవి గవర్నమెంట్ కోటా కింద వెళ్తాయి. బి కేటగిరీ కొన్ని సీట్స్ ఉంటాయి, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా అంటాం దాన్ని, కొన్ని కేటగిరీలు ఉంటాయి. సో ఇవన్నీ ఫిల్ చేసుకున్నా కానీ ఓన్లీ 8,000 వరకే పాసిబిలిటీ ఉందండి. రెస్ట్ ఆఫ్ ద పిల్లలకి ఎక్కడికి వెళ్ళాలి? సో ఖచ్చితంగా వాళ్ళు అబ్రాడ్ చూస్ చేసుకోవాలి. అబ్రాడ్ చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళేం ప్రత్యేకంగా ఏం చూసుకోవాలి? ఇప్పుడు 2021కు ముందు ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అండి. అది అంతకు ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే 2021 తర్వాత ప్రత్యేకమైన గైడ్లైన్స్ తీసుకొచ్చింది. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏ కంట్రీస్ వెసులుబాటు ఎక్కువ ఉంది, వాటి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు సరిగ్గా చూసుకొని అప్పుడు యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. సో ఈ ఫ్యాక్టర్లన్నీ చూస్ చేసుకున్నప్పుడు మంది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ రేటెడ్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం 4.5 year విత్ 1 year ఇంటర్న్షిప్ తోటి మన వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. అట్లాగే ఎంబీబీఎస్తో పాటు యూఎస్ఎంఎల్ఈ మన కరికులం ఏంటంటే యూఎస్ఎంఎల్ఈకి ఎట్పార్